హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ టు రాజరేబల్ క్రియేషన్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీకు ఒక అప్లికేషన్ అయితే పరిచయం చేస్తాను. ఈరోజు అప్లికేషన్ అంటే సూపర్గా వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మనకి చాలామంది అయితే కైన్ మాస్టర్లో వాటిల్లో ఇట్లా ఎడిటింగ్ చేసుకుంటారు. సో వాటిలో అయితే మీకు సరిగా అర్థం కాదనమాట. వీటిల్లో మీరు ఎలాంటి కష్టపడకుండా జస్ట్ మీ ఫొటోస్ అనేవి అప్లై చేస్తే చాలు కిరాక్గా మీ వీడియోస్ సూపర్ టెంప్లెట్స్తోని సూపర్ ఎఫెక్ట్లతోని వాటంతరకు అదే అయితే ఎడిటింగ్ అయితే చేసిస్తుంది అనమాట. మీకైతే కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ కనపడుతున్నాయి కదా. ఈ ఎఫెక్ట్లన్నీ కూడా మీ ఫొటోస్ పెట్టుకొని సూపర్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మీ ఫొటోస్ పెట్టి సేమ్ ఇక్కడ కనిపించే వీడియోస్ లాగానే మీ వీడియోస్ కూడా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాలా టెంప్లెట్స్ చాలా ఎఫెక్ట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా చాలా కనపడుతున్నాయి. ఇంకా మీరు వీటిల్లో టైం తీసుకొని ఎడిట్ చేసుకుంటే చాలా టెంప్లెట్స్ అయితే ఉంటాయి. మంచి లుక్తో మీ ఫొటోస్ అయితే అసలు ఒక రేంజ్లో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎడిటింగ్ టచ్ లేని వాళ్ళు కూడా. ఇక్కడైతే మీకు సి ఆల్ అని కనపడుతుంది కదా. సో ఈ కేటగిరీలో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సి ఆల్ నొక్కితే దీనికి సంబంధించిన ఇలా ఫ్రేమ్స్ అయితే కనపడుతున్నాయి కదా, ఇలా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కనపడుతున్నాయి కదా, ఈ రేంజ్లో మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే ఇక్కడ సి ఆల్ అని ఉంది కదా, వీటిపైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన రిలేటెడ్గా ఏ అయితే టెంప్లెట్స్ ఉన్నాయో ఇంకా చాలా ఓపెన్ అయితే మీరు అక్కడ నుంచి కూడా మంచి టెంప్లెట్స్తో మీ వీడియోస్ అయితే ఫొటోస్ అప్లై చేయగానే ఆ రేంజ్లో అయితే ఎడిటింగ్ అయితే అయిపోతాయి అనమాట. ఇక్కడైతే కనపడతా ఉన్నాయిగా, చాలా టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే టైం తీసుకొని మంచిగా ఎడిట్ చేసుకుంటే సూపర్గా మీ వీడియోస్ కూడా ఈ రేంజ్లోనైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో గాయ్స్, దీనికోసం అయితే మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదనమాట. మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత స్టోరీ బీట్ అని చెప్పేసి అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ అయితే కనపడుతూ ఉంది కదా. సో ఈ అప్లికేషన్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని కనపడుతుంది. మీరైతే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసేసిన తర్వాత సింపుల్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ఇప్పుడే డౌన్లోడ్ చేశారు కాబట్టి పర్మిషన్స్ అడిగితే గ్రాంటెడ్గా పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. సో ప్లే స్టోర్లో అప్లికేషన్ కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా రాదనమాట. సో ఓపెన్ చేసేసిన తర్వాత మీకైతే ఇలాంటి టెంప్లెట్స్ అయితే చాలా కనపడుతూ ఉంటాయి కదా. సో వీటిల్లో ఏదైనా ఒక టెంప్లెట్ అయితే మీకు నచ్చింది అనుకోండి, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకవేళ యాడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీకు యాడ్ అనేది అయితే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే మీకు రెండు ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. ఒకటైతే మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి, ఒకటైతే మనకి ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోవాలి కాబట్టి. సో మీరు ఫస్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే కనపడుతుంది కదా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్న గ్యాలరీ అయితే ఇక్కడైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఓపెన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో ఉన్న మీ ఫొటోస్ అయితే కొన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక్కో టెంప్లెట్కి ఇన్ని ఫోటోలు అని చెప్పేసి ఇక్కడైతే 9 కనపడుతున్నాయి కదా. నేను సెలెక్ట్ చేసుకున్న టెంప్లెట్కి 9 ఫొటోస్తో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒక 9 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన రైట్ సింబల్ కనపడుతుంది కదా. సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు ఏదైతే టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ టెంప్లెట్లో ఉన్న స్టైల్లోనే మీ వీడియోస్ కూడా ఇలాగైతే ఎడిటింగ్ అయితే అయిపోతాయి అనమాట. సో నా ఫొటోస్ అయితే కొంచెం ఫేస్ సరిగా కనపడడం లేదు, ఎందుకంటే నాది ఫుల్ స్క్రీన్ ఫొటోస్ అయితే ఉన్నాయి అనమాట. సో మీరు ఆ వీడియోకి ఏదైతే ఉందో 9:16 ఫోటోలు అయితే క్రాప్ చేసుకొని మంచిగా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నట్టయితే సూపర్గా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతాయి అనమాట. సో మీరు ఇక్కడ ఫొటోస్ అన్ని అప్లై చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేయడం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్న ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మీకు మ్యూజిక్ సింబల్ కనపడుతుంది కదా. సో ఈ మ్యూజిక్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ మ్యూజిక్ అని కనపడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్న ఏవైతే సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ అన్నీ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో మీ మొబైల్లో ఉన్న సాంగ్స్ ఏ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వినడానికి కూడా ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ ప్లే చేశారంటే మీకు ఏదైతే సాంగ్ వస్తుందో ఆ సాంగ్ అయితే మీకు వినపడుతుంది. సో మీకు నచ్చింది అనుకోండి, ఈ సాంగ్ విన్నారు, ఈ సాంగ్ అయితే మీకు నచ్చింది, ఆ వీడియోకి సెట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ యూజ్ అని కనపడుతుంది కదా, యూజ్ అని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ నేనైతే వినిపించచ్చు, బట్ నా కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేనైతే సాంగ్ అయితే వినిపించట్లేదు. మీకు సంబంధించింది ఏదైతే ఉందో సాంగ్ ఇక్కడ ఆటోమేటిక్ యాడ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ కనపడుతుంది కదా కేజీఎఫ్ అని చెప్పేసి, నేనైతే ఈ మ్యూజిక్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ మ్యూజిక్ నేమ్ కూడా కనపడుతుంది. సో ఇలా సింపుల్గా మీ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన ఐ సింబల్ కనపడుతుంది కదా, మీ వీడియో ఏ రేంజ్లో ఎడిటింగ్ అయిపోయిందని చెప్పేసి ఐ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా వీడియో అయితే ప్లే అవుతుంది అనమాట. సో నా ఫొటోస్ అయితే కొంచెం ఫుల్ స్క్రీన్లో ఉన్నాయి కాబట్టి నా హెడ్ సరిగా కనపడడం లేదు. మీరు కరెక్ట్గా 9:16 ఫొటోస్ అయితే పెట్టేసుకుంటే సూపర్గా అయితే ఎడిటింగ్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇలా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనపడుతుంది కదా పైన. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రెండర్ అని చెప్పేసి ఉంది కదా,
దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీకు యాడ్స్ వచ్చాయనుకోండి, ఆ యాడ్ అయితే చూడండి. యాడ్ చూసిన తర్వాత మీకైతే ఆ వీడియో డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే మీకు యాడ్ కనపడుతుంది కదా, ఈ యాడ్ అయితే చూడండి. యాడ్ చూసేసిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఇంటూ మార్క్ వస్తే ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ సేవింగ్ అని అయితే కనపడుతుంది కదా. సో ఇది 100 అయిందంటే ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఎడిటింగ్ చేసుకున్నారో ఆ వీడియో అయితే మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే కనపడుతుంది కదా. ఇక్కడ నుంచి మనం వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అక్కడ నుంచి అయితే షేర్ చేసుకోవడానికి కూడా ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోని అయితే ఇప్పుడు గ్యాలరీలోకి కూడా అయితే నేను చూపిస్తాను. ఇదైతే ఆల్రెడీ మనకి గ్యాలరీలో కూడా సేవ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడైతే మీకు చూపిస్తాను ఆ వీడియోని కూడా. ఇక్కడైతే కనపడుతుంది కదా. సో ఈ వీడియోని అయితే నేనైతే ఎడిటింగ్ చేశాను అనమాట. ఇప్పుడైతే మీరు చూశారు కదా, ఈ వీడియోని అయితే నేనైతే ఎడిటింగ్ చేయడం జరిగింది. సో గైస్, నేనైతే మీకు చూపించడం కోసం ఫస్ట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ మాత్రమే తీసుకున్నాను. మీరు టైం తీసుకొని ఇక్కడ సీఆలని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసారంటే మీకైతే కొన్ని యాడ్స్ వస్తే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే కనపడుతున్నాయి కదా, ఇక్కడ కనిపించేవన్నీ కూడా మీ ఫొటోస్ పెట్టి సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేమ్ లెటర్స్తో ఉన్నాయి, ఇంకా ఇక్కడ కనపడుతున్నాయి కదా. సో ఈ రేంజ్లో మీ ఫొటోస్ కూడా పెట్టి సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టెంప్లెట్స్ ఉన్నాయి, ఇక్కడైతే కనపడుతూ ఉన్నాయి కదా. మీకు మళ్ళీ చూపించడం కోసం ఈ రేంజ్లో మీ ఫొటోస్ కూడా అప్లోడ్ చేసేసి సూపర్ అంటే సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో గైస్, చాలా అంటే చాలా మంచి టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్ మీకు ప్లే స్టోర్లో దొరకకపోతే ఇక్కడైతే కనపడుతుంది కదా, ఇదైతే మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో నేను ఏదైతే వీడియోస్ చేస్తానో, నేను వాడిన యాప్ లింక్స్ కావచ్చు, వెబ్సైట్ లింక్స్ కావచ్చు, ఏదైనా టెంప్లెట్స్ కానీ సో అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఈ అప్లికేషన్ లింక్ కూడా నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి యాప్ లింక్స్ కావచ్చు, మంచి మంచి వీడియోస్ కావచ్చు, నాకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ అక్కడైతే మీరు చూసుకోవచ్చు అనమాట. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజ్రెబల్ సైనింగ్ అవుట్.